లలితాదేవికి బండాసురుడికి యుద్ధం జరుగుతుంది. లలితాదేవి మీద ఈ బండాసురుడు మహా అసుర అస్త్రాన్ని వేశాడు. దీనినే మహా రాక్షస అస్త్రం అని కూడా అంటారు. మహా రాక్షస అస్త్రం అంటే ఇంతకు ముందు యుద్ధాలలో మరణించిన రాక్షసులు మొత్తం ఈ ఒక అస్త్రంతోనే తీసుకువచ్చాడు. వారంతా వీడిలాంటి రాక్షస లక్షణం కలిగిన వారు కాబట్టే వీడిలాంటి లక్షణం ఉన్న వారెందరో కాలగర్భంలోకి వెళ్లిపోయారు. ఈ బండాసురుడు లాంటి రాక్షసుడు ఇంకొకడు ఉండడు. వాడు ఈ మహా అసుర అస్త్రంలో రాక్షసులందరినీ పెట్టి బయటికి వదిలాడు. వాళ్ళెవరంటే మధుకైటబులు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండాముండులు, చామరుడు, రతబీజుడు, శుంభాని శుంభులు, కాలకేయుడు ఇత్యాదులందరూ గుంపులు గుంపులు కట్టుకొని వస్తున్నారు. వీరందరినీ చూసి శక్తిసేనలన్నీ భయపడి అమ్మా రక్షించమ్మా, రాక్షసులు కట్టలు కట్టుకొని వస్తున్నారమ్మా అని అరుస్తుంటే అప్పుడు లలిత అమ్మవారికి మహా కోపం వచ్చి అట్టహాసం చేసింది. అట్టహాసం అంటే పగలబడి నవ్వడం అని అర్థం. రోషంతో ఉన్న అట్టహాసంలోంచి ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి దుర్గాదేవి. ఇక్కడ లలితాదేవి వేరు, దుర్గాదేవి వేరని కాదు. ఈ లలితాంబ అందరూ అమ్మల కలయిక. లలితోపాఖ్యానంలోనిదే దుర్గా మంత్రం, చండీ సప్తశతి అంతా ఇక్కడ విశేషంగా చెప్పారు. దుర్గాదేవియే మధుకైటబుల్ని సంహరించిన మహాకాళి, మహిషాసురుని సంహరించిన మహాలక్ష్మి, శుంభానిశుంభుల్ని సంహరించిన మహా సరస్వతి. ఈ రాక్షసులందరూ ఎప్పుడో మరణించారు కదా, మరి మళ్ళీ ఎలా వచ్చారంటే వారెప్పుడూ పోలేదని, మానవుల్లోనే గూడు కట్టుకు కూర్చున్నారని తెలుసుకోవాలి. మధు కైటబ, మధు అంటే తీపి. ప్రతి వాడికి లోపల ఒక తీపి ఉంటుంది. నేను అనే భావనే తీపి, అదే అహం. ఒక తీపిని పెడితే దాని చుట్టూ రకరకాల క్రీములు వస్తాయి. నేను అనే తీపిని పెడితే నాది అనే కీటకాలు చేరతాయి. అహంకారం మధు, మమకారం కైటభం. అహంకార మమకారాలే రాక్షసులు. వీళ్ళ వల్లే అన్ని అరిష్టాలొస్తున్నాయి. అహంకారాలన్నిటినీ దెబ్బతీసేది కాలం. ఈ కాల ప్రవాహంలో నేను తప్ప ఇంకొకడు లేడని చెప్పుకున్న రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అనంత కాలాన్ని తలుచుకుంటే అన్ని అహంకారాలు పోతాయి. అహంకారం మమకారం అన్నిటినీ కబలించేది కాలం. కాబట్టే మధుకైటభ సంహారం చేసిన తల్లి పేరు మహాకాళి. ఇక మహిష అసుర వాళ్ళు మనలోనే ఉన్నారు. మహిష అంటే తెలుగులో దున్నపోతని అర్థం. ఏ మాత్రం స్పందన లేని బండతనం వాడే. దానికి తోడు అసురత్వం తోడైంది. మహిషాసురుడు అంటే రజోగుణ తమోగుణాలే. ఇలా చండా ముండ, శుంభ నిశుంభ వీరంతా అంతే. ముందు చెప్పుకున్నట్లుగా నిరహంకారము పాపమే, దురహంకారము పాపమే. అదే చండా ముండ. వీళ్ళిద్దరూ అటువంటి వారే. శుంభ నిశుంభులకు తమోగుణం రజోగుణం రెండూ ఎక్కువే వీళ్ళకి. వీటిని పగలగొట్టాల్సిందే. అందుకోసం జ్ఞాన స్వరూపిణి మహా సరస్వతి రావాల్సి వచ్చింది. ఇవన్నీ కలిపితే దుర్గాదేవి. ఆ దుర్గా మంత్రాన్ని ఇక్కడ చెప్తున్నారు. అయితే లలిత అమ్మవారి పరాక్రమ స్వరూపం ఈ దుర్గాదేవి. ఈ యుద్ధంలో వచ్చిన దుర్గా సర్వ దేవతల తేజస్సుతో తయారైంది. అంటే దేవతలంతా తయారు చేసిందని అర్థం కాదు. ఈ బండాసురుని సంహారం కోసం దేవతలంతా తమని తాము అర్పించుకుంటే లలిత అమ్మవారు ఎలా వచ్చారో అలాగే ఈ రాక్షసుల సంహారం కోసం కూడా దుర్గ వచ్చింది. చండీ సప్తశతిలో ఈ రహస్యాలున్నాయి. మహిషాసురుడు పూర్తి కథను మన ఛానల్లో పెట్టాము. ఆసక్తి ఉన్నవారు చూడండి. అయితే లలితాదేవిని దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్ణిత అని ప్రార్థిస్తారు. దుర్గాదేవి గురించి ముందే వీడియో పెట్టడం వల్ల ఇక్కడ వివరణ ఇవ్వడం లేదు. కానీ ఆ వివరణ అంతా చండీ సప్తశతి అంటే దేవి మహత్యంలో చెప్పారు. దుర్గకే నారాయణి అని పేరు. నారాయణి నమస్తుతే అని అమ్మవారిని కీర్తిస్తారు. అమ్మవారు నారాయణుని సోదరి. అలాగే శరణం సమూహం వరం అంటే జీవ సమూహం అని అర్థం. ఆయనం అంటే ఆశ్రయం అని అర్థం. నారాయణి అంటే సర్వ జీవ సమూహానికి ఆశ్రయమైన తల్లి అని అర్థం. మనకేం కష్టం వచ్చినా నారాయణిని స్మరించాలి. ఆవిడ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. అమ్మవారికి శ్రీ అని పేరు. శ్రీ అంటే ఆశ్రయ శక్తి అని అర్థం. శ్రీ నారాయణి, శరణ్యే వీటన్నిటికీ ఇవే అర్థం. ఈ తల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ కనుక శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమస్తుతే అని ఆ తల్లిని కీర్తిస్తున్నారు. అటువంటి ఈ దుర్గాదేవి లలితాదేవి నుండి ఇప్పుడు వచ్చి విజృంభిస్తుంది. ఇక వెంటనే ఆ మహా అసుర అస్త్రం నుండి వచ్చిన రాక్షసులందరూ సంహరింపబడ్డారు. ఒక్క దుర్గా మంత్రం ద్వారా అసురీ శక్తుల నాశనం జరిగింది. ఈ పని
పని చేసి దుర్గాదేవి వచ్చి లలితాదేవితో ఇప్పుడేం చెయ్యమంటావని అడిగితే నువ్వు నా లోపలికి రా అనగానే లలితలో దుర్గాదేవి లీనమైంది. ఇక ఆ తరువాత ఈ బండు మూకాస్త్రం ప్రయోగించాడు. ఇది భయంకరమైన అస్త్రం. మూక అంటే మూగతనం, నోరు పని చేయకపోవడమే మూగతనం. ఏదైనా చెప్పదలుచుకున్నది చెప్పలేకపోవడం కూడా మోగతనమే. బుద్ధిలోకి ఆలోచన కూడా రాకపోవడం కూడా మూకమే. కాబట్టి బుద్ధి వాక్కు స్తంభించడమే మూగతనము. బండు వేసిన మూక్యాస్త్రాన్ని ప్రత్యస్త్రంగా ఈ లలితాదేవి మహావాగ్వీదిని అనే మంత్రాన్ని వేసింది. ఇది వాగ్వీదిని మంత్రం. ఈ మంత్రం జపిస్తే స్తబ్దత పోయి వెంటనే జ్ఞానం వాక్కు వికసిస్తుంది. అయితే ఈ మూకాస్త్రం కూడా వ్యర్థమయ్యాక బండాసురుడు కొత్త రాక్షసులను సృష్టించడం మొదలు పెడుతున్నాడు. ఇక్కడి నుండి మరో అస్త్రశస్త్ర వర్షం జరుగుతుంది. వాడు సోమకుడు అనే రాక్షసుని ప్రయోగించాడు. వెంటనే అమ్మ తన ధనుసుని పక్కన పెట్టి చేతి వేళ్లతో ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ముందుగా కుడి చేతి బొటన వేలిని కదిలించగానే ఆ వేలి గోరు నుంచి ఒక శక్తి వచ్చింది. అదే మత్స్యావతారం. నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి ఆ సోమకాసురుణ్ణి కొట్టివేశాడు. మళ్ళీ వెంటనే బండు అర్ధవాస్త్రం వేశాడు. ఇది ఒక సముద్రంలా ఉంటుంది. ఈ అస్త్రం వచ్చి అందరినీ ముంచేస్తుంది. ఇలా అందరూ మునిగిపోతుంటే ఉద్ధరించడానికి వెంటనే ఆ తల్లి తన చూపుడు వేలిని కదిలించగానే ఆ వేలి గోల నుంచి ఆదిసూర్య స్వామి ఉద్భవించి శక్తి సేనలన్నిటినీ ఉద్ధరించి ఈ అర్జును నుండి బయట పెట్టాడు. వెంటనే బండు హిరణ్యాక్షం అనే అస్త్రాన్ని ప్రయోగించగా దానికి వెంటనే లలిత అమ్మవారు మధ్యవేలి గోరులోంచి మహావరాహ స్వామి ఉద్భవించారు. వరాహస్వామి వస్తున్నే ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. మళ్లీ బండు హిరణ్యకశ్యపు అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. అమ్మవారు తన ఉంగరపు వేలి కొనల్లోంచి ముఖ భాగం సింహం, క్రింద భాగం హరి కలిపి నరసింహ రూపంలో నరసింహాకృతి ఉద్భవించి హిరణ్యకశ్యపుణ్ణి అతని పరివారాన్ని సంహరించాడు. అటు తర్వాత ఈ బండాసురుడు బలింద్రాక్షం ప్రయోగించాడు. అమ్మవారు చిటికెన వేలు నుంచి వందల కొద్ది నామములొచ్చాయి. వచ్చిన వాళ్ళు బలిని అతని సేననన్నిటినీ కూడా అణిచివేస్తారు. ఆ తర్వాత ఈ బండాసురుడు హైహయానం అనే దానిని ప్రయోగించాడు. హైహయుడు అనగా కార్తవీర్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇందులో నుండి అనేక మంది కార్తవీర్యార్జునులు వచ్చారు. అప్పుడు అమ్మవారి ఎడమ చేతి బ్రొటన వేలు గోరు నుండి పరశురాముడు సింహగర్జన చేస్తూ వచ్చి ఆ కార్తవీర్యార్జునులందరినీ సంహరించాడు. ఇంకా కోపంతో బండాసురుడు హూంకారం చేశాడు. ఈ హూంకారంలోంచి రాక్షసుల గుంపు వచ్చింది. ఆ రాక్షసుల గుంపుకు అధ్యక్షుడు 10 తలకాయల దశకంఠుడు అంటే రావణాసురుడు. వాడి పరివారం కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైన వారు రాగానే అమ్మవారి ఎడమ చేతి చూపుడు వేలు నుండి కోదండరాముడు, హనుమంతుడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేతంగా వచ్చి మొత్తాన్ని సంహరించాడు. అటు తర్వాత ఈ బండాసురుడు ద్వివిధాస్త్రం అనే దానిని వేశాడు. అప్పుడు అమ్మవారు తన ఎడమ చేతి మధ్య వేలు చూపించారు. దాని నుండి బలరాముడు నాగలి ధరించి వచ్చాడు. ఇతడు ద్వివుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఇక ఈ బండాసురుడికి ఇంకా కోపం వచ్చి మరో రాజాసురాస్త్రాన్ని వేశాడు. అయితే ద్వాపర యుగంలో అసురులందరూ కూడా రాజులుగా పుట్టారు. అంటే శిశుపాలుడు, దంతవక్రుడు, శౌల్యుడు, కాశీపతి, పౌంద్రక వాసుదేవుడు, రుక్మి, హంసకుడు, డింబకుడు, ప్రలంబుడు, కంసుడు, చానుర మల్లులు, ముష్టికుడు మొదలైన వారు వచ్చారు. వీరందరినీ వధించడానికి మహా అవతారం, దివ్యావతారం, పరిపూర్ణమైన అవతారము శ్రీకృష్ణావతారం వచ్చింది. ఈ అవతారం అమ్మవారి ఎడమ చేతి ఉంగరం వేలు నుండి ఉద్భవించింది. కృష్ణునితో పాటుగా ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇత్యాదులందరూ ఉద్భవించి ఈ రాజాసుర అస్త్రాన్ని పోగొట్టారు. దానితో బండాసురుడు కలి అనే అస్త్రాన్ని వేశాడు. అయితే ఈ మెచ్చత్వాన్ని ప్రేమించే సంస్కృతియే కలి. మెచ్చులంటే మనకి చాలా ఇష్టం. ఈ అస్త్రం నుండి వచ్చిన వారు పూనులు, యవ్వనులు, ఇవే పాశ్చాత్య దేశాలు. అయితే అమ్మవారి ఎడమ చేతి చిటికన వేలు నుండి కల్కి అనే జనార్దుడు గుర్రం మీద వచ్చి అట్టహాసం చేస్తూ వారందరినీ ఖడ్గంతో సంహరించాడు. ఇలా అమ్మవారి 10 చేతుల నుండి 10 అవతారాలొచ్చాయి. ఈ కథను లలితా సహస్ర
సహస్ర నామంలో కరంగులి నకోత్పన్న నారాయణ దశకృతి అని తెలియజేస్తున్నది. ఈ నామం వల్లే లలితాదేవి చేతి గోర్ల నుండి దశావతారాలు పుట్టి బండాసురుడు వేసిన అస్త్రాలకి సమాధానం చెప్పి వెళ్ళాయని తెలుస్తుంది. అయితే ఈ కథ అంతా ఎప్పుడు జరిగిందని మన ప్రశ్న. కల్కి అవతారం ఇంకా జరగలేదు, కానీ కల్కి అవతారాన్ని ఇక్కడ చెప్పారు. సృష్టిలో ఎన్ని కల్పాలు జరిగాయో, ఎన్ని అవతారాలు జరిగాయో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ ఎన్నిసార్లు అసుర శక్తులు వస్తున్నా అన్నిసార్లు దేవతా శక్తులకు రక్షణగా నారాయణుడో నారాయణినో వస్తున్నారు. సృష్టిలో ఇది సహజం. అయితే ఇలా ఇప్పటి వరకు ఎన్ని జరిగాయో తెలియదు. స్కంద పురాణంలో అద్భుతమైన విషయాన్ని కూడా చెప్పారు. కాశీ క్షేత్రంలో నారాయణుని ప్రతి అవతారం ఉంటాయి. అవతారం అయిపోయిన వెంటనే ఆయన ఒక విభూదిని కాశీ క్షేత్రంలో ఉంచి వైకుంఠానికి వెళ్లిపోతాడట. సర్వ లోకాలు, సర్వ అవతార శక్తులు కాశీ క్షేత్రంలో బీజ రూపంలో ఉంటాయి. అదొక రహస్యం. అలాంటివి ఇప్పటికీ ముదురు కచ్చపములు 3 పదులు అన్నారు. 30 కూర్మావతారాలున్నాయి, 1000 కృష్ణావతారాలున్నాయి, 21 రామావతారాలున్నాయి. ఎన్ని కల్పాలలో ఎన్ని జరిగాయో మనకు తెలియదు. అవి వ్రాసుకుందామని ప్రయత్నిస్తే అది మన అజ్ఞానం మాత్రమే. ఇక్కడ దశావతార సంకీర్తనలు మనకి తెలియజేస్తున్నారు. ఈ అవతారాలు అమ్మవారి చేతి వేళ్ల గోలు నుంచి వచ్చాయి. ఇందులో ఉన్న విశేషం యాస స్వయం విష్ణు అని మొదటి నుండి తెలియజేయడం అయింది. జగన్మోహిని అవతారం లలితాదేవియే, ఉమయే విష్ణువు, విష్ణువే ఉమ, నారాయణి నారాయణుడు సోదరీ సోదరులు. జగద్ రక్షణ కోసం ఆయన పురుష మూలం అయితే ఈవిడ స్త్రీ మూలం, అంతే తేడా. ఆపదలోంచి అవన్నీ వచ్చాయంటే అర్థం లలితాదేవి సాక్షాత్తు నారాయణుడు. ఈ 10 అవతారాలు అమ్మవారి చేతుల నుండి రావడంలో కూడా అర్థం ఉంది. చెయ్యి దేనికి సంకేతం? ఎవరైనా సరే కొట్టబోతే అడ్డుకునేది చేతితోనే కదా. అంటే రక్షించడానికి దక్షిణ అనగా స్థితికి సంకేతం స్థితి కారకుడు నారాయణుడు. అమ్మవారి చేతిలోంచి వచ్చారంటే స్థితి కారకమైన నారాయణ శక్తి అని దీనిలో ఉన్న అర్థం. వీరందరూ ఈ యుద్ధం చేసి అమ్మవారి దగ్గరకు వెళ్లి మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగితే వైకుంఠానికి వెళ్లి అక్కడ ఉండు. ఏ ఏ కల్పంలో ఇలాంటి రాక్షసులు పుడతారో అప్పుడప్పుడు అవతరిస్తూ ఉండండని శ్రీ లలితపర భట్టారిక చెప్పింది. ఇక వారందరూ వైకుంఠానికి వెళ్లి ఉన్నారు. ఈ విధంగా బండాసురుడు ప్రయోగించిన 10 విధాల అస్త్రాలకి 10 అవతారాలు నశింపజేశాయి. ఆ తరువాత అతడు మహామోహాస్త్రం అనే దానిని వేశాడు. మోహం గట్టిగా దెబ్బ తింటేనే గాని కైవల్యం సిద్ధి లభించదు. ఇది మహామోహాస్త్రం. సృష్టిలో అన్నిటికంటే భయంకరమైనది మోహం. మోహం పోతేనే, అంటే కృష్ణుడు పక్కనున్న అర్జునుడికి భగవద్గీత చెప్పిందాకా మోహ సత్యాన్ని తెలియనివ్వరు. ఈ మోహం అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేస్తుంది. ఈ మోహం పోయే వరకు సంసారం నుండి బయటపడలేరు. అది మోహం యొక్క భయంకరమైన లక్షణం. సత్యాన్ని తెలియని మోహం, దాని నుండి దాటించే విద్య పేరే త్రిపుర విద్య. మోహం నుండి దాటించే విద్యకే బ్రహ్మ విద్య అని పేరు. త్రిపుర విద్య ఏదో అదే బ్రహ్మ విద్య. బండాసురుడు చేసిన మహామోహాస్త్రాన్ని కొట్టడానికి అమ్మవారు శంభవాస్త్రాన్ని వేసింది. శంభవాస్త్రం శం భవతి ఇతి శంభు. అంతేకాదు, శంభ్ అనే దానికి అమ్మ, భూ అంటే మూల కారణం, ఆభరం అంటే ఉనికి అని అర్థం. అర్థమయ్యేలా చెప్పాలంటే శంకి ఏది ఉనికో అతడు శంభువు. సుఖాలు, శుభం, శాంతి ఈ మూడింటికి శం అని పేరు. దాని భూ అంటే ఆధారమైన వాడు శంభువు అని అర్థం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే శంభు అంటే పరమాత్మ జ్ఞానం అని, శంభవ్యాస్త్రం అంటే జ్ఞానాస్త్రం అని అర్థం. తరువాత బండుడు ఏ అస్త్రం వేయకుండానే తల్లి నారాయణాస్త్రం ప్రయోగించింది. కారణం, మోహాస్త్రం నశించిపోతే ఈ బండాసురుడి దగ్గర ఏ అస్త్రాలు లేవు. ఈ మోహాస్త్రాన్ని శంభవాస్త్రం నశింపజేసింది. అయితే ఈ బండాసురుడి దగ్గర సైన్యాలున్నాయి. లెక్కలేనన్ని సైన్యాలను అమ్మ చూసింది. మరొక వైపు 45 మంది సురక్షితులైన మహాయోధులున్నారు. వాళ్ళందరినీ అమ్మ సంహరించాలి. ముందు ఈ లెక్క కందని అక్షోహిణుల సేనలన్నీ కొట్టడానికి లలితాదేవి నారాయణ అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రంతో మొత్తం అక్షోహిణుల సేనలన్నీ క్షణంలో భస్మమైపోయాయి. ఇక్కడి నుండి నారాయణ అస్త్రం, శంభవాస్త్రం, పాశుపతాస్త్రం అని ప్రధానంగా చెప్పబడే అస్త్రాలు వస్తాయి.
ఈ 3 అస్త్రాలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే. ఆ నారాయణ అస్త్రం ప్రయోగం చేత అసుర సేనలన్నీ సంహరించబడ్డాయి. ఆ తరువాత మిగిలి ఉన్న 45 మంది ప్రధాన సేనలను నశింప చేయడానికి లలిత అమ్మవారు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ పాశుపతాస్త్రంతో సేనలలో మిగిలిన 45 మంది కూడా సంహరించబడ్డారు. ఇక బండాసురుడికి తన వారంటూ ఎవ్వరూ మిగలలేదు. లలితా సహస్ర నామాలలో మహాపాశుపతాస్త్రాన్ని నిర్దగ్ధాసుర సైనిక అనే నామం కూడా ఉంటుంది. అసలు ఈ పాశుపతాస్త్రం అంటే ఏమిటి? దీని గురించి శివపురాణంలో పార్వతీదేవి శివుడితో అడుగుతుంది. అప్పుడు శివుడు పాశుపతమే జ్ఞానం అన్నాడు. అలాగే శివుడు అమ్మవారితో పాశుపాక పతిర్దాన జ్ఞానమిత్య భీతీయతే, పశువులు, పాశము, పతి ఈ మూడింటి గురించి తెలిస్తే దానికి జ్ఞానం అని పేరు. ముందు పశువులు, పాశము, పతి వీటి అర్థాలను తెలుసుకోవాలి. సృష్టిలో పశువు కానివాడు లేడు. అయితే పాశంతో బంధించబడేది పశువు. బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఈ సృష్టిలో ఉన్న సర్వ జీవులు కూడా పశువులే అని చెప్పారు. వీరంతా కూడా తాళ్ల చేత కట్టబడే వారే. మన చుట్టూ ఎన్నో పాశాలున్నాయి. మనకి కనపడకుండా చాలా పాశాలున్నాయి. ఉదాహరణకు ఏనుగును కట్టడానికి ఉపయోగించే తాడు నిజానికి ఒక చెట్టు నుండి వచ్చే నార మాత్రమే. వీటిని విడివిడిగా చూస్తే వాటికి బలం లేదు. వాటన్నిటినీ తాడులా సేని చూస్తే చాలా బలంగా ఉంటుంది. అలాగే మన దగ్గర కూడా కర్మపాశం, గుణపాక, ఇర్యాది పాఠాలన్నీ కలిసి ఒక పెద్ద తాడులా ఉంది. ఆ ఒక్క తాడు పేరే అవిద్య. అందరూ ఆ అవిద్య అనే తాడుకి కట్టబడి తిరుగుతున్నారు. ఆ విద్య కూడా పూర్వజన్మ కర్మ విశేషం చేత తగిలించబడింది. దాన్ని హఠాత్తుగా తెంచేసిన ప్రమాదమే. అలాగే దెబ్బ తగిలితే కట్టు కట్టుకోవడం కూడా పాశమే. కాలికి కట్టిన కట్టును కూడా హఠాత్తుగా తీసివేస్తే కాలికి ప్రమాదమే. అదే విధంగా ఆ కట్టే కాలనుకున్న ప్రమాదమే. కాలికి కట్టుకున్న కట్టు నేను కాదని ఎలా తెలుసుకున్నావో అలాగే ఈ జీవుడికి ఈ దేహము, బంధాలున్నా ఇవి నేను కాదనే స్పృహ ఉండాలి. వైద్యుడు ఎలాగైతే రోగం తెలుసుకుని కట్టు కట్టి రోగ నిర్మూలన అయిందని కట్టు తీసేస్తారో అలా ఆ పరమేశ్వరుడు కూడా మన కర్మానుభవమైన రోగం నయం చేయడానికి అవిద్య అనే కట్టు కడతాడు. తరువాత ఆ జీవుడు యోగ్యుడైనప్పుడు ఆ కట్టు తీసివేస్తాడు. అదే పాశుపక విమోచని అనే నామంలో ఉన్న అర్థం. అదే పాశుపతాస్త్రం. అంటే మనం కట్టుబడ్డామని తెలుసుకుంటే మనకి కొంత జ్ఞానం వచ్చినట్టే. కానీ దాన్ని ఒప్పుకోరు. ఇక బండాసురుడు, వాడి రాజ్యం మిగిలి ఉంది. ఈ శూన్యకపటన సేనలను బండాసురుడిని చంపి ఊరుకుంటే మరొక బండాసురుడు పుట్టే అవకాశం ఉంది. కర్మశేషం కొద్దిగా కూడా మిగలకూడదు. అందుకు లలిత అమ్మవారు మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించారు. మహాకామేశ్వరుడు అంటే సాక్షాత్తు పరమశివ జ్ఞానం. ఇక నేను అనే భావం మిగలకుండా బ్రహ్మభావంతో లీనమవ్వడమే మహాకామేశ్వరాస్త్ర సంధానం. ఇది వేస్తే ఇంకేమీ మిగలదు. అస్త్రాన్ని అమ్మవారు ఎంత తెలివిగా ప్రయోగించారంటే అది రాక్షసుడిని నాశనం చేయడమే కాకుండా శూన్యక పట్టణాన్ని మొత్తాన్ని దగ్ధం చేసింది. అక్కడ ఇంకా మిగిలిపోయిన వారు కూడా ఈ అస్త్రం వల్ల నశించిపోయారు. శూన్యక పట్టణాన్ని కామేశ్వరాస్త్రంతో తగలబెట్టిన తల్లి అని లలితా సహస్ర నామంలో కూడా ఉంది. అలా మొత్తంగా ఒక్క మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి బండాసురుడిని, వాడి శోణితాపురాన్ని మొత్తాన్ని నశింపచేసింది లలితాదేవి. ఇంతవరకు చెప్పుకున్న ఈ బండాసుర హింసను ఇంతటితో ముగింపు పలికింది లలితాదేవి. అది కామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడిని, శోణితాపురాన్ని నశింపచేసి మనల్ని రక్షించింది లలితాదేవి. ఇక దేవతలందరూ ఆనందంతో లలితపర భట్టారిక మహారాజేశ్వరి దేవిపై కుసుమ వృష్టి కురిపించారు. అమ్మవారు ఎందుకు అవతరించారో ఆ పని పూర్తయింది. బండాసురుడు సంపూర్ణంగా నశించాడు. వెంటనే ఒక్కసారిగా దేవదుందుబులు మ్రోగాయి. వసంత వాయువులు వీచాయి. అవన్నీ ప్రసన్నమయ్యాయి. అసురీ శక్తులు పెరిగితే పంచభూతాలు క్షోభిస్తాయి. రాక్షస శక్తులంటే మనలో ఉన్న రజోగుణ, తమోగుణ వికారాలు. ఇవి పెరిగితే కాలుష్యం పెరిగిపోతుంది. వాటి వల్ల ఏర్పడే పరిస్థితుల ద్వారా ప్రపంచంలో ఉండే కాలుష్యం పెరిగిపోతుంది. ఎప్పుడైతే అసురీ శక్తులు నశించిపోయాయో దిక్కులన్నీ ప్రసన్నమయ్యాయి. నిర్మలత్వం వచ్చింది. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో వారి మనసుకు కూడా
వచ్చే స్థితి ఇక్కడ వివరిస్తున్నారు. అయితే దేవ గంధర్వ స్త్రీలంతా అమ్మవారి ముందుకు వచ్చి హారతులిచ్చారు. విజయాన్ని పొందిన తల్లికి ఆనంద కర్పూర నీరాజనాలిచ్చారు. అలాగే ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలందరూ దివ్య నాట్యాలు చేశారు. దేవతలు, మహర్షులు అమ్మవారి చుట్టూ చేరి 2 చేతులు తలపై పెట్టుకొని దివ్య మంత్రాలతో కీర్తించారు. ఇక విజయం సాధించిన లలితాదేవి శ్రీమన్ నగరానికి తన శక్తి సేనలతో బయలుదేరుతుంది. శ్రీమన్ నగరానికి వెళుతున్న అమ్మవారికి వెనక అశ్వారూఢాదేవి విజయ పతాకాలు ఎగురవేస్తూ అమ్మవారికి జయ జయ ధ్వానాలు పలుకుతూ ఉన్నారు. ఇక వెనక అశ్వారూఢ, సంపత్కరి దేవీలు, అలాగే గేయ చక్ర రథంపై మంత్రిని దేవి, కిరుచక్ర రథంపై దండనాథాదేవి అమ్మ రథానికి ఇరువైపులా ఉండగా అమ్మవారు శ్రీమన్ నగరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు చెప్పబడిన ఈ లలితా పరాక్రమ గాథను ఎవరు వింటారో వారికి సమస్త పాపాలు తొలగి సమస్త సిద్ధులు లభిస్తాయి. వీటిని పూజ్య దినాలలో పఠించిన వారికి భాగ్య సమృద్ధి లభిస్తుంది. అయితే లలితోపాఖ్యానంలో ఒక్కో ఘట్టానికి ఒక్కొక్క ఫలితం ఉంది. ప్రధానంగా బండాసుర సంహార ఘట్టం చివరికి లలితాదేవి చేసిన పరాక్రమ విజృంభణానికి ప్రత్యేకమైన ఫలశ్రుతి కూడా ఉంది. చివరి యుద్ధంలో శక్తి సేనలన్నీ యుద్ధం చేసేటప్పుడు లలితమ్మవారు వారందరినీ తన కళ్ళతో ఒక్కసారి చూడగానే అమ్మవారి కళ్ళ నుండి వచ్చిన అమృతమయమైన చూపులతో శక్తి సేనలన్నీ ఒక్కసారిగా తమ శ్రమ అంతా మరిచిపోయి తేజోవంతులయ్యారట. లలితాదేవికి కన్నుల తల్లి అని కూడా పేరు. ఈ అమ్మని మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, శతాక్షి, ఇంద్రాక్షి, సహస్రాక్షి అని ఇలా కన్నుల మీద ఇన్ని పేర్లున్నాయి. ఆ కన్నుల నుండి వచ్చే దయకి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఆ దయతోనే అన్నీ ఉన్నాయి. విష్ణు, రుద్రులు, ఇంద్రాది దిక్పాలకులు వీరంతా అమ్మ ముందు నిలబడి 2 చేతులు జోడించి అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఈ నామమే లలితా సహస్ర నామంలో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అని చెప్పబడుతున్నది. వాళ్ళు చేస్తున్న స్తోత్రం ఇక్కడ ఉంది. అది పాట రూపంలో మరొక వీడియోలో పెడతాను. ఇంతటితో లలితాదేవి కథ పూర్తయింది. కానీ ఇంకొక పని మిగిలిపోయింది. అది చివరి వీడియోలో తెలియజేస్తాను. ఇంతవరకు ఈ వీడియోలను ఆదరించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇలాంటి అమ్మవారి అద్భుత ఘట్టాలన్నీ ఈ ఛానల్లో చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.